వాడికి ఏం కావాలో ఆవిడ చూస్తుంది. ఓ పసిపిల్లవాడు ఉన్నాడు, వాడి చెవిలో పురుగు దూరింది, వాడు ఏడుస్తూ చెవి మీద ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. అమ్మ గ్రహించి చీరని నోట్లో పెట్టుకుని తడి చేసి తిరిచేసి చెవిలో పెట్టి పురుగు తీసేసి, నాన్న చచ్చిపోయాను రా, చూడలేదురా, ఎంత బాధపడ్డావోరా అంటుంది. వాడు ఏమి నోరు విప్పి చెప్పక్కర్లేదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినే శంకర అంటారు. అటువంటి స్థితిలో ఏదీ నోరు విప్పి చెప్పకపోయినా అన్నీ ఇచ్చి కాపాడిన అమ్మలా ఆ తల్లి యందు భక్తి కలిగి పాత్రత ఉన్నవాడు ఎవడున్నాడో వాడి అవసరాల గురించి వాడు ఆలోచించవలసిన అవసరం ఉండదు. వాడి అవసరం గురించి అమ్మవారు ఆలోచించుకుంటుంటుంది. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నారు శ్రీ మహావిష్ణువు అష్టమస్కంధంలో భాగవతంలో.